అందరికీ నమస్తే. నిన్నటి వీడియోలో యాంటీబయాటిక్స్ మీద ఉండే అపోహ గురించి వాటి యూసేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో వచ్చేసి దానికి కంటిన్యూషన్ అండి, పార్ట్ 2 అనుకోవచ్చు. ఈ యాంటీబయాటిక్ యూసేజ్ అనేది ఇంకొక యాంగిల్లో మనం డిస్కస్ చేద్దాము. లైక్ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు అనే కొంతమందికి వ్యతిరేకంగా కొంతమంది ఉంటారండి, అంటే ఆపోజిట్గా ఆలోచించేవాళ్ళు. లైక్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే చిన్న ప్రాబ్లమ్స్, లైక్ నేను చెప్పినట్టే జలుబైనా దగ్గైనా చిన్న ప్రాబ్లమ్స్కే డే 1 నుంచి స్టార్టింగ్ నుంచి యాంటీబయాటిక్స్ వాడేసి వెంటనే తగ్గించేసుకోవాలని చూస్తుంటారు. ఈవెన్ వాళ్ళు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వకుండా లోకల్లో ఉండే మెడికల్ షాప్స్లో కానీ లేదంటే లోకల్లో ప్రాక్టీషనర్స్ దగ్గర నుంచి కానీ 1-2 రోజుల కోసం అని పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. అది కూడా అలా చేయకూడదండి. అలా చేసినప్పుడు కూడా ఆ ప్రాబ్లం తగ్గకపోగా యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ కానీ ఉన్న కండిషన్ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయండి. 1-2 రోజుల్లో సామాన్యంగా ఈ జలుబులు, దగ్గులు ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏనండి, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఈ 2-3 డేస్లో ఈ ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ వెంటనే డే 1 నుంచి యాంటీబయాటిక్స్ వాడితే యాంటీబయాటిక్ మెంట్ ఫర్ ఓన్లీ బ్యాక్టీరియాని కిల్ చేయడం వరకేనండి, అవి వైరస్ని కిల్ చేయవు. సో అది తగ్గకపోగా ఈ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యాంటీబయాటిక్స్ అనేది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది డాక్టర్ ఇచ్చే కోర్సుని బట్టి ఆ కోర్స్ కంప్లీట్గా వాడుకోవడానికి ట్రై చేయండి. సొంతంగా మటుకు స్టార్టింగ్ డే నుంచి వాడటానికి ట్రై చేయమాకండి, దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఏదైనా తీవ్రంగా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడుకోవటం ఎంత అవసరమో అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం కూడా అంతే డేంజర్ అండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.